వెల్కమ్ బ్యాక్ టు మధురం ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి శ్రీ విద్యా సరస్వతి దేవాలయం, వర్గల్లో గజ్వేల్ దగ్గర సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది. సో మేము కూడా సరదాగా హాలిడేస్ టైంలో ఇలాగా పిల్లలతో తీసుకెళ్ళాను. ఇక్కడ సరస్వతీదేవి విద్యా సరస్వతిగా పేరుగాంచింది. మన తెలంగాణలోనే రెండవ పెద్ద సరస్వతి ఆలయం అన్నమాట. మొదటిది వచ్చేసి బాసరలో ఉంటుంది. బాసరలో జ్ఞాన సరస్వతిగా పేరుగాంచింది. ఇక్కడ మాత్రం విద్యా సరస్వతిగా పేరుగాంచింది. సో మేము వచ్చేసి హైదరాబాద్ నుండి కాకుండా ఇక్కడ నర్సాపూర్ నుండి తూప్రాన్ టు గజ్వేల్ ఆ రూట్లో వెళ్ళాం. మేము లాంగ్గానే ఉంటుంది, ఒక 2-3 బస్సులు మారాలి అండ్ గజ్వేల్ నుండి ఆటోకు వెళ్ళాలి. సో ఓవరాల్గా 70-80 కిలోమీటర్స్ మేము వెళ్ళి అండ్ తిరిగి వచ్చే వరకు మాకు 3:30 అట్లా అయింది టైము. మార్నింగ్ 6కి వెళ్ళాము. సో 1 డేలో ఈజీగా వెళ్ళి రావచ్చు. సో చూసారు కదా, మేము గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఒక గుట్ట పైన ఉంటుంది, ఒక చిన్నగా. సో పైకి వెళ్ళాలి అంటే మెట్లెక్కి వెళ్ళాలి, చాలా బాగుంటుంది లోపల. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కలేని పక్షంలో లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. 10 రూపీస్ టికెట్. చాలా బాగుంది ఇక్కడైతే వెదర్. సో ఇక్కడికి ఎక్కువగా వసంత పంచమి రోజున చాలామంది వస్తారు. స్పెషల్ ఏంటంటే అక్షరాభ్యాసం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, అలాగే అన్నప్రసాదం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఎక్కడెక్కడో విలేజెస్ వాళ్ళు ఒక మంచి టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇది ఒక మంచి టెంపుల్ అన్నమాట. సో చూసారు కదా, మేము అలా వెళ్తున్నాము. లైన్లో కూడా చాలామంది ఉన్నారు. ఆ పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు తీసుకెళ్ళానంటే మెయిన్ రీజన్ వచ్చేసి బాగా టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు ఇంట్లో ఉండి. సో అలాగా వాళ్ళకి సరదాగా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అలాగే డివోషనల్ ఫీలింగ్, అంటే ఒక దైవభక్తిని కలిగించినట్టు, చదువు పట్ల కొద్దిగా శ్రద్ధ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని తీసుకెళ్ళాను. అండ్ ఆల్సో వెదర్ కూడా అక్కడ కొండ మీద ఉండడంతో అక్కడ చుట్టుపక్కల చాలా బాగుంది చూడడానికి. సో సరస్వతి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. దాని ముందు అందరూ ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో యాజ్ యూజువల్ మేము కూడా దిగాము. ఇక్కడ సరస్వతి దేవాలయం ఒక్కటే కాకుండా శనైశ్వర దేవాలయం కూడా ఉంటుంది. సో దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా పిల్లలతో సరదాగా గడిపాము. కింద అంటే గుడి నుంచి కిందకు రాగానే ఒక మనకి లెఫ్ట్ సైడ్లో ఉయ్యాల, చిన్న పార్క్ లాగా ఉంటుంది, అక్కడ ఉయ్యాలలు ఉంటాయి. సో పిల్లలు సరదాగా ఉయ్యాల ఊగారు అండ్ నేను కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. మైండ్ కొంచెం కూల్ అయిపోతుంది, మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో 1 డే మీరు ఇలాగ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ గుడికి తీసుకురావచ్చు, చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇప్పటి నుంచి వీడియోస్ పెడతా ఉంటాను. చాలా వీడియోస్ యాక్చువల్గా 500 వీడియోస్ వరకు డిలీట్ అయిపోయినాయి. చాలా వీడియోస్ తీసాను నేను. అవన్నీ అప్లోడ్ చేద్దాము, టైం లేదు కదా, ఉన్నప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో అవన్నీ డిలీట్ అయిపోయి చాలా అప్సెట్లో ఉండే మైండ్. సో మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.